పెను తుఫాన్లకు కదల్లేదు, భూకంపాలకు ఒరిగిపోలేదు. కానీ మనిషి స్వార్థానికి 3000 ఏళ్ల నాటి ఆ కల్పవృక్షం మనుగడే ప్రమాదంలో పడింది. పర్యావరణ ప్రేమికుడు రామ్దేవ్ ఆపద్బాంధవునిలా వచ్చి ఆ చెట్టుకు పునర్జన్మనిచ్చారు. అలాంటి అరుదైన దేశ విదేశీ వృక్షాల కోసం హరితవనాన్నే సృష్టించి కళాఖండాలలో నింపారు. భాగ్యనగరం సమీపాన ఇలాంటి విశేషాలకు నెలవైంది ఆయన నెలకొల్పిన హరిత నందనవనం. ఏమండోయ్, నేనేనండి కల్పవృక్షాన్ని. నా వయసు ఎంతనుకుంటున్నారేమిటి? 3000 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికైనా నాపై శ్రద్ధ వహిస్తున్నారు, సంతోషం. ఇక్కడొకటి చెప్పాలి, మీ మానవ మిత్రుల కన్నా నేను ఎంతో అదృష్టవంతురాలినే. ఎందుకంటే ఇంత పెద్దదాన్నైనా నన్ను బాగా చూసుకుంటున్నారు. సరే, ఇదిలా ఉంచుదాం. నేను మీ కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని కదా, అయినా కూడా అడ్డంగా ఉన్నానంటూ పెకిలించి పడేద్దామని చూశారు. హతవిధి, నేనిచ్చిన ఈ భూమి మీద నాకింత చోటే ఇవ్వరా? ఏదో నా అదృష్టం బావుండి నన్ను అక్కడ్నుంచి ఇక్కడికి చేర్చి కాపాడుతున్నారు. ఎన్ని కష్టాలు పడ్డారో ఏమో కాని ఆ పుణ్యాత్ముడు రామ్దేవరావు చలవతోనే నేనిక్కడికి రాగలిగాను. వృక్షమిత్రుల మధ్య ఇలా చల్లగా ఉన్నాను. నా చుట్టూ వృక్షమిత్రులు ఉన్నారు సుమండి. ఇది 3000 years ఓల్డ్ చెట్టు అనంటే ఎన్ని న్యాచురల్ కెలామిటీస్ని, తర్వాత ఎన్ని థండర్ స్టోమ్స్ని, తర్వాత ఎన్ని సైక్లోన్స్ని, తర్వాత ఎన్ని భూకంపాలని తట్టుకొని ఇది నిలబడిందో మనం ఊహించుకోవచ్చు. తర్వాత ఇదే కాకుండా అన్నిటికంటే పెద్ద శత్రువు అయిన మనుషుల్ని తట్టుకొని నిలబడింది ఇది. ఇప్పుడు మనుషులు ఏదైనా కొంచెం పెద్దగా అనిపిస్తే దాన్ని కట్ చేసేసి దాన్ని ఏదో స్వప్రయోజనాల కోసం వాడదామని ట్రై చేస్తూ ఉంటారు. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి అన్నిటిని తట్టుకొని ఇది నిలబడిన చెట్టు. తర్వాత ఇది ఒక విజయవాడ రోడ్లో ఒక సైట్లో ఉండే అనమాట. ఇప్పుడు ఆ సైట్ను డెవలప్ చేసి దాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముదాం అనుకున్న ఒక బిల్డరు దీన్ని కొట్టేయడానికి ట్రై చేస్తున్న సిచ్యువేషన్లో వచ్చేసేసి మేము వాళ్ళకు కొంచెం ఒక అమౌంట్ను ఆఫర్ చేసేసి దాదాపు 32 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసేసి మేము దీన్ని తీసుకొని రావడం జరిగింది. తర్వాత దీన్ని కాపాడడానికి సంబంధించిన కెమికల్స్, మైక్రోన్యూట్రియంట్స్ అవన్నీ ఇచ్చేసేసి మేము చేసాము. ఇది ట్రాన్స్లోకేట్ చేసేసి ఒక 6 months మాత్రమే అయింది. మీకు దీనికి సపోర్టింగ్ సిస్టము, దీనికి సంబంధించిన చైన్లు అవన్నీ చూడండి మీరు. దీని గురించి చాలా కష్టపడ్డాము, బట్ ప్రతిఫలం దక్కింది. మీరు చూడవచ్చు, మంచిగా చిగురిచ్చిన చెట్టు. ఇది ఒక 5 సంవత్సరాల తర్వాత చూస్తే మళ్ళీ నేచురల్ షేప్కి వచ్చేస్తుంది. ఈ కళాకృతులన్నీ ఈ హరిత సామ్రాజ్యంలో తయారైనవే. తుప్పు పట్టక చెక్కు చెదరని వస్తువులైన ఉక్కు, వస్త్రాల పీలికలతో రూపొందించారు. విశేషమేమిటంటే షికాగోలో చిత్రకారుడు పికాసో తయారు చేసిన ఓ కళాకృతి ఈ పద్ధతిలోనే రూపొందింది. హైదరాబాదుకు కూడా ఇలాంటివి 2 బహుమతిగా అందాయి. ప్రత్యేక రంగులో కనపడుతున్న వీటిని ఉక్కు, కంచుతో తయారు చేశారు. ఈ శిల్పాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. చూసేందుకు రాగి లేదా ఇత్తడిలా ఉండే ఈ ఆకృతులు మనిషే సృష్టించిన ఈ కాంక్రీటు శిలారణ్యంలో కొత్త కళాకృతులకు రూపమిచ్చి సేద తీరుస్తాయి. నేను బేసికల్గా ఒక ఆర్టిస్ట్ అండి. నేను చదివింది ఫైన్ ఆర్ట్స్ చదివాను.
తర్వాత బిజినెస్ మ్యాన్ అయ్యి తర్వాత ఆర్ట్ గురించి నేను వదిలేయడం జరిగింది. దాదాపు ఒక 20 years నా బిజినెస్ మీదనే నేను ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశాను. ఆ తర్వాత నాకున్న అన్ని రకాల బిజినెస్ నేను వదిలేసేసి ప్లాంట్స్ తర్వాత స్కల్ప్చర్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇండియాలోనే అసలు స్టోన్ తోటి స్కల్ప్చర్ చేయడం అనేది మొదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ స్టోన్ తోటి చేసే స్కల్ప్చర్ చేసే యాక్టివిటీ అనేది చచ్చిపోయే సిచ్యువేషన్లో వచ్చింది. దాన్ని మేము మళ్ళా రివైవ్ చేయడానికి వచ్చేసి స్టోను, తర్వాత స్టెయిన్లెస్ స్టీలు, తర్వాత కాటన్ స్టీలు, తర్వాత బ్రాంజు, సెరామిక్, టెర్రాకోటా ఇట్లాగా ఆల్ నేచురల్ మెటీరియల్ తోటి స్కల్ప్చర్ చేసేసి మా గార్డెన్లో ఒక 6000 స్కల్ప్చర్స్ని మేము డిస్ప్లే చేద్దామని చెప్పేసి మేము చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి 5 star హోటల్స్లో కూడా ప్లాస్టిక్స్ తోటి స్కల్ప్చర్ చేయడం అనేది జరుగుతుంది. అన్ఫార్చునేట్గా దాని గురించి అని చెప్పేసి మేము ఓన్లీ నేచురల్ మెటీరియల్ తోటి ఇక్కడ స్కల్ప్చర్ చేసేసి పబ్లిక్కి ఒక ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ చేస్తున్నామండి. ఇక్కడ కనిపించే కళాఖండాలన్నీ స్టెయిన్లెస్ స్టీల్తో తయారైనవే, విదేశాల నుంచి తెచ్చినవే. బాల్యంలో మీ తొలి జ్ఞాపకం ఓ బొమ్మాయి ఉండవచ్చు. అది అనేక రంగుల్లో గాలిలో సుతారంగా తేలియాడుతూ ఉండవచ్చు. ఇక్కడ వీచే గాలి మాత్రం చిన్న పెద్ద భేదం లేకుండా అందరినీ ఒకేలా తాకుతోంది. ఓ అనుభూతినిచ్చి ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ తిరగటం కొంచెం సాహసం, ఇంకొంచెం ఆనందం, ఏదైనా ఆరోగ్యమే. ఈ చల్లగాలులన్నీ మనకోసమే. వైవిధ్య హరిత శిలా కళా తోరణానికి ఇదే మా స్వాగతం. ఎన్నో కోణాలలో ఇక్కడ కనిపించే దృశ్య విశేషాలు హరిత జీవన ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. మేము ఇది చిన్న మోడల్ ఒకటి తయారు చేసేసి 3D స్కానర్లో స్కాన్ చేసేసి తర్వాత 3D ప్రింటర్లో ప్రింట్ చేసాము. తర్వాత దీన్ని మేము బ్రాంచ్ కింద కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే స్టోన్ స్కల్ప్చర్ చేయొచ్చు. తర్వాత ఎనీ సార్ట్లో మేము దీన్ని ఈ విధంగా మేము తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని 100 feet అంటే 100 feet వరకు కూడా ఎన్లార్జ్ చేయవచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. మన దరికి తరలి వచ్చిన హరితవనం ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం. ఇది ఎక్కడో లేదు, మన చెంతనే. హైదరాబాదు సమీపంలో 150 ఎకరాలలో రామ్దేవరావు హరిత కళా సృష్టి ఈ నందనవనం. ఇది ఒక గ్రీన్ కింగ్డమ్ అని ప్రాజెక్ట్ని మేము తయారు చేస్తున్నామండి. ఈ గ్రీన్ కింగ్డమ్ దీంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ సంథింగ్ యూనిక్గా ఉంటుంది. ఇది స్కల్ప్చర్స్ కానీ చెట్లు అనేది అసలు మేజర్ ఇది అట్రాక్షను. ఇది దాదాపు 85 countries నుంచి కొన్ని వేల చెట్లను మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎంతో శ్రమ పడి ఇవి తీసుకొని వచ్చాము. మెక్సికోకి పోయేసి మెక్సికోలో దాదాపు డెజర్ట్లో దాదాపు ఒక 4 రోజులు అక్కడ ఉండి రాళ్ళ మీద పడుకొని అక్కడి సరివైన భోజనం లేకపోయినా కూడా వాటిని భరించుకుంటూ తీసుకొని వచ్చాము. తర్వాత ఇక్కడ ట్రాన్స్లొకేషన్ చేయాలని ఎక్కడికి పోయినా కూడా ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటన్నిటిని ఎదురొడ్డి మేము ఈ చెట్లని తీసుకురావడం జరిగింది. చాలా చెట్లను ఎప్పుడో అసలు ఇవన్నీ కాలిపోవలసిన చెట్లు, అంటే ఇక్కడ కొట్టేసిన తర్వాత మన వాళ్ళు చేసే కార్యక్రమం అదే. అలాంటి వాటిని మేము ఇక్కడ వచ్చేసి వాళ్ళని మళ్ళీ జీవం పోసి తీసుకొచ్చాము. రోడ్ వైడింగ్లో పోయే వాటిని, లేకపోతే ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అడ్డం వచ్చిన చెట్లని, అలాంటి వాటిని చాలా వాటిని మేము ఇక్కడికి తీసుకొచ్చాము. తర్వాత అవి మామూలు చెట్ల కింద కాకుండా ఒక వాటికి ఒక షేప్ ఇచ్చి వాటికి ఒక స్కల్ప్చరల్ లుక్ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ చెట్ల కింద ప్రజెంట్ చేస్తున్నాం మేము. అంటే ఒక ఆర్డినరీ అమ్మాయి మేకప్ చేసిన తర్వాత హీరోయిన్ ఎలా అవుతుందో ఆ విధంగా మేము చెట్లను కూడా ఆ విధంగా మేము క్రియేట్ చేసాము. చాలా మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాము. మీకు సంబంధించిన పార్టీలు కానీ, తర్వాత మీకు సంబంధించిన ఫంక్షన్స్ కానీ, లేకపోతే గెట్ టుగెదర్స్, తర్వాత వచ్చేసి జస్ట్ 1 హాలిడే వచ్చేసి మీరు ఇక్కడ స్పెండ్ చేసిపోవచ్చు. ఒక గుడ్ లంగ్ స్పేస్ ఇక్కడ మేము క్రియేట్ చేసాము. హైదరాబాద్ లాంటి ఒక పొల్యూటెడ్ సిటీలో, అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎక్కడ చదివారు, నేను వచ్చి రోజుకి 25 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ పీలుస్తున్నారు. ఇక్కడ వచ్చేస్తే మీరు ఒక లంగ్ స్పేస్ ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఈ చెట్లు మొక్కలు గొప్ప సందేశాలను జనంలోకి తీసుకువెళతాయి. చిరంజీవి లేదా షారుఖ్ ఖాన్ లాంటి సినీ నటుల ద్వారా, లేదా అంబానీ అదానీ లాంటి వాణిజ్యవేత్తల వల్లనో ప్రజల్లోకి వెళతాయి. దేశ విదేశాల నుంచి తెచ్చిన ఈ విశిష్ట మొక్కలను మీరు పెంచవచ్చు. అవును, మీకిష్టమైతే వీటి బాగోగులు మీరే చూసుకోవచ్చు. లేదా
వచ్చి శిల్ప హరిత కళా ప్రాంగణములో సేద తీరవచ్చు. ఆరోగ్యవంతులై మీలో అమాయక శిశు హృదయం కన్నులు విప్పార్చి ఓ దివ్యానుభూతి పొందుతారా? అలా అయినా సరే రామ్దేవరావు దేనినైనా ప్రసాదించగలరు. పచ్చదనంతో అలరారే ఈ దివ్య ప్రదేశం ఎడారిలో ఒయాసిస్సు వంటిది. కర్బన ఉద్గారాలతో కాలుష్యం వెదజల్లే కాంక్రీటు అరణ్యాల నుంచి కాస్తైనా సేద తీరుస్తుంది. ప్రాణవాయువును, ప్రశాంతతను ఇచ్చే ఏకైక ప్రదేశం ఈ హరితవనమే. హలో, నేను కాసేపు బజ్జుంటా. మీరు నా కోసం తప్పక వస్తారు కదూ. చిలుకూరు బాలాజీ ఆలయం నుంచి మీరు పొద్దుటూరు వస్తుంటే గ్రీన్ కింగ్డమ్లో నేనుంటా. ఉంటా మరి.